ఈరోజు మన కిసిక్ టాక్స్కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే అమెరికాలో ఉంటుంది ఇవాంక. ఈరోజు మా షోలో ఉంది ప్రియాంక. ఓ మై గాడ్, ఇంత అందం ఎలా? I think you should ask my parents. ప్రియాంక అసలు ఇంత అందం, ఇంత గ్లామర్, ఇంత అబ్బాయిలు చూసి ఇలా పడి చచ్చేలా ఎలా ప్రియాంక ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? సీరియస్గా నాకు తెలియదు వర్ష. నేను నాలా ఉంటాను అంతే. నేను అబ్బాయిని అనిపిస్తుంది నా గొంతు చూసి. ఇప్పుడు ప్రియాంక ఎంత అందంగా, ఎంత బాగా మాట్లాడుతుంది. అసలు గొంతుల గురించి నువ్వు నేనే మాట్లాడుకో. అసలు ఎట్లా నీ గ్లామర్ సీక్రెట్ ఏంటి ప్రియాంక? బాగా తింటాను, పడుకుంటా. ఏం తింటూ ఉంటావు? అన్నయ్య, నాకు ఈ వెస్ట్రన్ ఫుడ్లు అవన్నీ నా వల్ల అస్సలు కాదు. అసలు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫస్ట్ పెరుగన్నం విత్ బనానా. చూస్తే హైదరాబాద్ పోరిలా ఉన్నావు, తినే ఫుడ్ చూస్తే విలేజ్ పోరిలా చెప్తున్నావు. శ్రీకాకుళం. ఓ మై గాడ్, ఇంత గ్లామర్ బ్యూటీ శ్రీకాకుళం పాప. శ్రీకాకుళం స్లాంగ్ వేరేగా ఉంటుంది కదా? ఉంటది. ఒక్కసారి నా కోసం ఏట మాట్లాడాలి ఇప్పుడు? ఇంటర్వ్యూకి పిలిచి మరీ ఇలా కూర్చోబెట్టేసి అది కూడా ఎంత అందంగా పలుకుతున్నావు ఆ మాటలు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ప్రాపర్ ప్యూర్ శ్రీకాకుళం వస్తుంది. ఈవెన్ నేను ఫ్రెండ్స్ తో మాట్లాడినా సరే ప్రాపర్ ప్యూర్ ఇంట్లో శ్రీకాకుళం. నేను మీ చెల్లినో అక్కనో అనుకొని ఈ రోజు నేను ఎలా ఉన్నానో నన్ను పొగడాలి. అసలు ఇంత స్లిమ్ గా ఎలా ఉంటాయి? ఈవెన్ ఐ వాంట్ టు నో యువర్ డైట్. నేను గత 5-6 years నుంచి చూస్తున్నా. నేను 5-6 yearsలో 85 kgsకి వెళ్ళాను, 70కి వచ్చాను, 60కి వచ్చాను, మళ్ళీ 75కి వెళ్ళాను. సో అట్లా ఉన్నా. నాది పెరుగుతుంది, తగ్గుతుంది. నువ్వు మాత్రం అంతే ఉన్నావు. నాలాగా ఉండాలంటే చాలా కష్టం. నాలాగా చాలా కష్టాలు ఉండాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉండాలి, చాలా హెడ్ఏక్ ఉంటే ఆ బెంగతోనే సన్నమైపోతాను. నువ్వు కష్టాల్లో నాతో పోటీ ఎప్పటికీ పడలేవు, గుర్తుపెట్టుకో. వద్దు పోటీలు వద్దు. మొత్తానికి కష్టాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను, నీకు నాకు. ఓకే, థ్యాంక్స్. ప్రియాంక, మీరు మా కోసం మళ్ళీ టీవీకి రావాలి. అయ్యో, ఖచ్చితంగా వస్తాను. మంచి ఆఫర్స్ వస్తే డెఫినెట్ గా వస్తాను. ఎలాంటి ఆఫర్ కావాలి? మీరు మళ్ళీ మా అందరికి దగ్గరలో రావాలి అంటే? అందరికి దగ్గరగా రావాలి అంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉండొచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్ ని కూడా నేను పెద్దగా యూజ్ చేయను. కూడా చాలా రేర్ గా కనిపిస్తుంది. రేర్ గా అంటే ఐ డోంట్ లైక్ సోషల్ మీడియా బికాస్ సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు తీస్తున్నా సరే అన్ని బూతులు, చెదారం ఇదే తప్ప పనికొచ్చింది ఒక్కటి కనిపించట్లేదు ఇంటర్నెట్లో. సో అందుకని ఐ ఫెల్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ పెద్దగా నాకు ఎందుకో యూజ్ చేయాలనిపించదు. బికాస్ చాలా మంది ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ మీదే చాలా మంది బతుకుతూ ఉన్నారు. నేను వాళ్ళ గురించి నేను తప్పేం చెప్పను. ఈవెన్ నేను కూడా మీరు ఎందుకు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు అని అంటే అదే లైక్ చెప్పాను కదా, నాకు ఎందుకు ఆ కంటెంట్ అనేది కొంతమంది చేసే కంటెంట్ నాకు నచ్చదు. చాలా హర్టింగ్ గా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్న పెద్ద వయసు తేడా ఉండదు. నోటికి వచ్చినట్టు చిన్న పిల్లలతో కూడా బూతులు మాట్లాడించి వ్యూస్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం ఏది పడితే అది చేపిస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత అంత ఇంత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా, అంటే బయట ప్రపంచం తెలియని వాళ్ళు కూడా చాలా వియర్డ్ గా తయారవుతున్నారు. సో నాకెందుకు అది నాకు నచ్చలేదు. సో అట్లీస్ట్ నేను ఒకదాన్ని యూజ్ చేయడం తగ్గించినా సరే ఎంతో కొంత జనాలకి ఆ వర్స్ట్ కంటెంట్ అనేది వెళ్లకుండా ఉంటుంది. ఐ మీన్ టు లైక్ నేనేదో వర్స్ట్ కంటెంట్ ఇస్తున్నానని కాదు, ఎందుకో నాకు నచ్చలేదు. అసలు నాకు అది చూడడానికి కూడా నాకు నచ్చలేదు. సో అంతే తప్ప. బట్ నేను చూస్తా రీల్స్ ఏమైనా చూస్తుంటా, బట్ అందులో కూడా ఏమైనా ఉంటే వెంటనే బ్లాక్ చేసేస్తా ఐడీస్ని. సో అంటే అది మీకు హర్టింగ్ గా అనిపిస్తుంది? వెరీ హర్టింగ్ అనిపిస్తుంది. కొంత కంటెంట్ నాకు చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. అంటే మీకు సోషల్ మీడియా అంటే పాజిటివ్ వైబ్ ఉందా, నెగిటివ్ వైబ్ ఉందా? రెండూ ఉన్నాయి, సిమిలర్ గా ఉంది. రెండింటి మీద కూడా ఫీలింగ్ అంతే. అంటే కొంచెం సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడితే బెటరా, వాడకపోవటమే బెటర్? బికాస్ మెంటలీ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అనమాట. సో అందుకని ఐ డోంట్ యూస్ ఇన్స్టాగ్రామ్ మచ్. ఇన్స్టాగ్రామ్ అమ్మో ప్రియాంక ఇలా చెప్పిన తర్వాత నాకు కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. నేను పెద్దగా నాకు ఎప్పుడైనా ఏదైనా కొలాబ్స్ కావాలి అంటే లైక్ అవుట్ఫిట్స్ కావాలి, డిజైనర్స్ కావాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఐ టెక్స్ట్ దెమ్, నాకు రెస్పాండ్ అయితే నేను ఇది చూస్తాను. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసినా సరే ఇన్స్టాగ్రామ్కి ఎప్పుడో 2019లోనే ఎప్పుడో వచ్చినట్టు గుర్తు నాకు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా హార్డ్లీ అంటే లైక్ నా బిగ్ బాస్ పోస్టులు అవన్నీ కలిపి 500+ ఉంటాయి ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని ఇయర్స్. అంత దూరం పెట్టావు కాబట్టి ఇంత తక్కువ ఉంది. అదే గాని మా ప్రియాంక ఇష్టపడి ఇన్స్టాగ్రామ్ లో కానీ వచ్చిందా సాయి అని పిలవాలా, ప్రియాంక అని పిలవాలా? నీకు ఏది ఇష్టం? అసలు ఈ క్వశ్చన్ అడగమన్నది ఎవరు?
ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఎస్పెషల్లీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఇంటర్వ్యూస్. బురదలో రాయేసి మళ్ళీ మన మీద మనం తుల్లించుకుంటున్నట్టే ఉంటుంది. సాయి, దట్ ఈస్ మై నేమ్ ఓన్లీ, బట్ దట్స్ మై పాస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై పాస్ట్ అగైన్. నేను ఇప్పుడు ప్రెజెంట్లో బ్రతుకుతున్నాను కాబట్టి యూ హ్యావ్ టు కాల్ మీ ప్రియాంక ఓన్లీ. ప్రియాంక ప్రియాంక ప్రియాంక. ఇంకా ఎక్కువ లవ్ చేస్తే యూ కెన్ కాల్ మీ పింకీ ఆల్సో. Everybody knows my name is Priyanka Singh, and again, why should I call you like Priyanka? Your name is Sai Teja. నేను అలా పిలవను ఇలా పిలవను అంటే నీకు మిమ్మల్ని ఎక్కడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారా? ఎవ్రీవేర్ అండి, ఎవ్రీవేర్. స్టిల్ నౌ అది జరిగే 8-9 ఏళ్ళు అయిపోయింది. అసలు నాకే గుర్తులేదు నా పాస్ట్లో నేను అప్పుడు ఎలా ఉండేదాన్ని అనేది నేను కూడా గుర్తు చేసుకోవాలని అనుకోవట్లేదు. అండ్ జనాలు ఇంకా ఇంత 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా వెనకపడి ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఐఎమ్ లైక్ ఓకే, నేను మూవ్ ఆన్ అయిపోయాను, నా లైఫ్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీరు నేను యాక్సెప్ట్ చెయ్యను, లేకపోతే నాకు ఇష్టం లేదు ఇట్లా చెప్పడం. అండి అసలు ఆన్సర్ చేయను నేను. వాళ్ళు చేయరు అంటే పిలిచే పిలుపులో కూడా ఉంటుంది. కొంతమంది సర్కాస్టిక్ గా సాయి అని పిలవాలనుకుంటారు. కొంతమంది అరే సాయి ఎలా ఉన్నావు, దే నోస్ మీ లైక్ now I'm Priyanka, but they wantedly called me like they want to pull my leg down. Priyanka అని పిలవకుండా సాయి అని పిలుస్తారు. ఐఎమ్ లైక్ ఓకే, అరే వీళ్ళు ఇంకా మారరా అని అనుకుంటాను అంతే ఆ క్షణం. అబ్బా ఎంత స్వీట్ నువ్వు అసలు. నేనే అట్లా కోపడతాను అసలు. చూడండి అసలు ఇంత కూడా కోపం రావట్లేదు. లేదు వస్తుంది ఒక్కసారి చంద్రముఖి అలా వచ్చి మళ్ళీ అలా మారి. For more videos like this, subscribe Big TV channel.